హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో దారుణం జరిగింది. ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్యను హత్య చేశారు. అర్ధరాత్రి 1:45 సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్లుగా సమాచారం. ప్రాథమిక విచారణలో ఇంటి పని మనిషి ఈ హత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాల్ని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పరారైనట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సుస్మిత, చెప్పండి. ఎస్ఎన్ఎస్టీ పూర్తిగా కూడా ఈ హత్యకి సంబంధించి నేపాలీ గ్యాంగే పూర్తిగా కూడా ఈ హత్య చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే ఈ 8 నెలల చూసుకుంటే 8 నెలల మీదుగా కూడా కల్పన అనే ఒక మహిళ ఇక్కడ పనిచేస్తూ ఉంది. అయితే పూర్తిగా పథకం ప్రకారమే ఈ హత్య ఆ వ్యక్తి మన పథకాలు వస్తున్నట్టు చూస్తున్నట్టు అతను కూడా ఒక వ్యక్తిగత పథకం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా నేపాలికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతను లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. పూర్తిగా కేసులు కూడా సేకరించిన పరిస్థితి, కేసులు సేకరించారు. ఎక్కడైతే బ్లడ్ ఇచ్చారు, ట్రాఫిక్ సంబంధించి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడైతే నడిచారో ఆ మట్టికి సంబంధించిన సేకరించారు. ఆ తీరు ఆధారంగా వాళ్ళు మొత్తం 4 ఆ మహిళతో పాటు మరో 2 జంతువులు ఉన్నారు. ఆ జంతువులు కూడా ఆ మహిళ పిలవగానే వాళ్ళు లోపలికి రాష్ట్ర పార్టీ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నిల్లు చంపారు. నిల్లిన తర్వాత రాష్ట్ర చెట్టు చంపినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆ రాష్ట్ర చెట్టు చంపినట్టుగా ఆమె అక్కడ కొత్తగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఆ హాస్పిటల్ తరలించేసరికి మరణించినట్టుగా తెలుస్తుంది. ఉస్మానియా ఆ హాస్పిటల్కి పోస్టుమార్టం తరలించినట్టు కూడా చెప్తున్నట్టు, మరి తరలించినట్టు కూడా చెప్తున్నట్టు, మరి కాసేపట్లో డెడ్ బాడీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సీసీటీవీ ఫుటేజీలో వాళ్ళు రావడం కానీ వెళ్ళడం అవన్నీ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పూర్తిగా కూడా ఈ ఐపీఎస్ అధికారి ఇంటి చుట్టూ కూడా అన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ ఒక పార్క్ కూడా ఉంది. అక్కడి నుంచి వచ్చేందుకు ఒక చాలా వీలుగా కూడా గోడ ఉంది. అక్కడి నుంచి దూకి వచ్చినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాలను అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక బ్యాగును కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళినట్టుగా కూడా ఆ సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా నగదు అలాగే క్యాష్ను కూడా జ్యువెలరీకి సంబంధించిన కూడా తీసుకొని పోయినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీస్ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ క్లూస్ టీమ్, ఆ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి వచ్చింది. అన్ని క్లూస్ని సేకరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.